ఎదుటివారి ఎదుగుదల మీద దెబ్బ కొట్టాలనుకునేవారు ఎన్నటికీ పైకి రారు. ఒకవేళ వచ్చినా నిలబెట్టుకోలేరు. మనం బాగుపడితే చూడాలి అనుకునే వారికంటే మనం ఎక్కడ బాగుపడిపోతామేమోనని బాధపడేవారే ఎక్కువ ఉన్నారు మన చుట్టూ. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. అందుకే నీ మంచిని కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు, నీ చెడును కోరుకునే వాళ్లను దగ్గరకు రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితమైనా బలి చేస్తారు. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అసలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కదా. మన గురించి పూర్తిగా తెలియకుండా తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్లని చూసి మురుగుతాయి. వంట మాత్రాన మనము చెడ్డవాళ్లము అయిపోము. కొన్నిసార్లు జీవితం నాశనం అవ్వడానికి తప్పుడు పనులే చేయనక్కర్లేదు, తప్పుడు మనుషులను నమ్మినా చాలు. అనువంతైనా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్న వ్యర్థమే. ఒంటరితనం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలు ఉండవు. దొంగ ప్రేమల మధ్య ఉండడం కన్నా ఒంటరితనమే మేలు. వ్యక్తిత్వం లేని మనుషులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్నేహంలో కానీ బంధుత్వంలో కానీ మీరు వారికిచ్చే గౌరవం కానీ తిరిగి మీకు లభించకపోతే వారిని వెంటనే వదిలించుకోండి అని పెద్దలు చెప్తారు. కానీ అది అంత సులువు కాదు. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మనతో తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. మంచి కూడా నీళ్ల వంటిదే. దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు. అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకే నేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. చెడ్డదారిలో గుంపుతో కలిసి వెళ్లడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా వెళ్లడం ఉత్తమం.